ముందుగా మీకైతే నిజంగా అప్రిషియేట్ చేయాలండి, ఎందుకంటే భార్య కళ నెరవేర్చడానికి ట్రై చేసినందుకు. అండ్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత తన కళ నెరవేర్చడానికి ట్రై చేశారు. అండ్ ఇప్పుడు ఈ వివాదం తలెత్తింది, మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి? అప్పుడు నేను ఫస్టే చెప్పిన, సినిమా చూసేవాళ్ళమే కానీ తీసేవాళ్ళం కాదు. సినిమా అంటే నీకు విషయం తెలియదు, నాకు అంతకంటే కూడా తెలియదు. సినిమాలు జోలిపోవద్దు. ఏదన్నా చీరలో లేకపోతే సొమ్ము లేకపోతే ఏదైనా పొలం కొనుక్కుంటే మన రూపాయి మన కాడ ఉంటుంది, మనం ఒక స్థాయిలో ఉంటామని చెప్పి బతిలాను. ఒకసారి కాదు, దాదాపు ఒక 2-3 సంవత్సరాలు మాకు గొడవ పడిపోయింది. ఏదేమైనా కానీ మొత్తం ఉన్నవన్నీ అమ్మేసుకొని సినిమా అయితే ఆమె కోరిక ప్రకారం తీసుకుంది. మేము కూడా సంతోషంగానే ఉన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. రిలీజ్ కోసం వచ్చినప్పుడు వీళ్ళు నోటీస్ ఇవ్వడం తప్పులేదు, మాకు నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇద్దరం సిరిటీ అని పెట్టుకుంటే ఇవ్వచ్చు, లేదా ఇద్దరం సిరిటీస్ నాట్ వన్ అని పెట్టుకున్నా ఇవ్వచ్చు. మేము దాదాపు మాకు సెన్సార్ సర్టిఫికేట్ కానీ అది టైటిల్ సర్టిఫికేట్ కానీ మొత్తం వచ్చి వాళ్ళకంటే 2 నెలలు ముందు వచ్చినాయి. 1.5-2 సంవత్సరాల నుంచి మేము టీవీలు, పేపర్లు, చెల్లులు అందరికి చెప్పుకుంటాను, సిరిటీస్ నాట్ వన్ మాది, సిరిటీస్ నాట్ వన్ మాది అని చెప్పంటాను. ఎవరన్నా క్వశ్చన్ అడుగుతారు కదా, మీ సిరిట్ ప్రభాస్ గారిది కదంటే, అయ్యా ప్రభాస్ గారి పెద్ద సినిమా, దానికి మాకు సంబంధం లేదు, మరి సిరిటీస్ నాట్ వన్ అని చెప్పుకుంటా ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంత అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇన్నాళ్ళు మేము శ్రమపడిన తర్వాత రిలీజ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ తయారు చేసుకొని మేము రిలీజ్ చేసుకుందామని డేట్ పెట్టుకున్నాక పుచ్చిక్కని మాకు నోటీస్ ఇవ్వడం అది కరెక్ట్ కాదేమనిపించింది. మాకు ఇచ్చే ముందుగా మాకు మాట చేస్తే మరి దాని గురించి మాట్లాడేవాళ్ళం. మాట తేట లేకుండా వాళ్ళ చేత అడ్రస్ తీసుకొని నేరుగా నోటీస్ ఇంటికి పోయిందని వాళ్ళు మాకు పరువు పోగొట్టారు. ముందు ఫస్ట్ ఇక్కడ డబ్బులు పోయినాయి, అక్కడ మాకు ఇంట్లో ఒక ప్రాబ్లం జరిగింది ఒక పిల్లవాడిది. ఇవన్నీ పోయిన తర్వాత ఏమన్నా ఒక మళ్ళీ ఫైనంగా ఆయన వాళ్ళ డైరెక్టర్ అంటాడు, మన సందీప్ గారి డైరెక్టర్ మేనేజర్ అంటాడు, సినిమా చేసుకోండి అయ్యా మీకేం అడ్డం లేదని ఓ పక్క చెబుతా ఉంటాడు. ఓ పక్క ఏమంటాడంటే నోటీసులు ఇచ్చి మీరు సినిమా జోలిపోయినా, పోస్టులు వేసినా, టైటిల్ ఏమైనా బయటకు వచ్చినాయంటే మీ సంగతి అట్లా నోటీసులు పంపించినట్ట. సందీప్ రెడ్డి వంగ వాళ్ళ మేనేజర్ రిలీజ్ చేసుకోమన్నాడు. ఆయనేమో మన నిర్మాత ఆయన పేరేమో ఆయన పేరు బోస్ గారు ఢిల్లీ నుంచి పంపించాడు నోటీస్. వీళ్ళు పంపించినవి కావు, భూషణ్ గారు ఢిల్లీ నుంచి మాకు నేరుగా మా ఊరు తెలియదు, మా పేరు తెలియదు, మా మంచి చెప్పట్లేదు. కాకపోతే ఆ ఎలిగిపోయిన పక్కన పిల్లి చూపించింది అనమాట, ఇది బావాలని. వీళ్ళు చూపించిన దాని వల్ల ఆయన వచ్చి నోటీస్ మాకు ఇచ్చేసాడు. ఇచ్చేటప్పుడు ఆయన చూసుకోవాలి కదా, ఇది సిరిటీస్ నాట్ వన్ అనేది. ఇట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి, 2 పేర్లు ఉన్నాయి. మాది ఇది కాదు. ఫస్ట్ నుంచి చదువుతాను, వాళ్ళు వాళ్ళ పేరు కూడా బయట చెప్పుకున్నాను. ఫస్ట్ నుంచి చదువుతుంటే గుబగ్గిన మన ఎత్తున రాయిదింగి మమ్మల్ని ఈ రకంగా చేసింది. అప్పుడు ఏమైందంటే ఏమ తెక్క మా తెక్క కుదిరిచ్చి, ఏం తెక్క మా వాళ్ళు కుదిరిస్తే, నా తెక్క ఏం కుదిరిస్తే ఊర్లో వాళ్ళు ఇంక ఊర్లో పోవడానికి లేకుండా వచ్చింది. మా పరువు పోయింది, మా ఇల్లు పోయింది. మనం ఏం చేయడానికి అర్థం కాక అయ్యామని పడి ఉన్నప్పుడు అది మా పరిస్థితి. ఇప్పుడు కోర్టు నుంచి ఏమైనా నోటీసులు లాంటివి మళ్ళీ ఇవ్వడం లాంటివి ఏమైనా చేస్తారా? ఆల్రెడీ మేము మీరు కోర్టు నుంచి లాయర్ నుంచే ఇచ్చాము, లాయర్ నోటీస్ ఇచ్చాము. కోర్టు నుంచి ఏమైనా పోరాడే ఆలోచన ఉందా? తప్పదండి, అంటే ఆడికి వెళ్ళకూడదనే మేము ఇదంతా చెప్పడం కూడా. కోర్టు దాకా వెళ్ళొద్దు, కేసు దాకా వెళ్ళొద్దని అన్ని చేస్తున్నాం. కోర్టు దాకా వెళ్ళాలంటే లాయర్ ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇంకొక లాయర్తో, ఆయన రావట్లేదు ఇప్పుడు ఆయన లేకపోతే ఇంకో లాయర్తో సరే కేసు ఎందుకు రావట్లేరు అదే అర్థం కావట్లేదండి. మామూలుగా అంటే వాళ్ళు భయపడ్డారా లేదంటే ఇంకేమన్నా జరిగిందని. ఆయన ఏంటంటే సెకండ్ నోటీస్ పంపించిన తర్వాత ఈయన ఎవరైతే మన మేనేజర్ గారు చెప్పారు కదా, ప్రసాద్ గారు, ఆయన ఫస్ట్ నోటీస్ పంపించినాక ఆ నోటీస్ మాకు రాగానే పెట్టగా నేను పెట్టాను వాళ్ళకి. సరే ఇట్లా అడ్రస్ నా దగ్గర తీసుకొని నోటీస్ ఎందుకు పంపించారంటే అదేం కాదు నేను మాట్లాడతానని చెప్పారు. తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పాను, వాయిస్ మెసేజ్ పెట్టాను ఆయనకి. ఇలా కాదు సార్ మీరు ఏదైనా మాకు చెప్పాలని చెప్పేసి అన్నాం. ఏం కాదమ్మా రిలీజ్ చేసుకొచ్చాను ఒక 10 రోజుల తర్వాత. ఆ నోటీస్ పంపించిన తర్వాత మళ్ళీ మేము నోటీస్ పంపించాం. పెట్టాలండి ఖచ్చితంగా నోటీస్ పంపించాము. పంపించిన తర్వాత అడిగి వాళ్ళకి చెప్పట్లేదు. మేము నోటీస్ పంపించిన 14 రోజులు అయిపోయినా కూడా రిప్లై ఇవ్వలేదు మనకి. ఇంకా అంటే మళ్ళీ వాళ్ళు చెప్పాలి కదా ఏంటనేది, చెప్పబోతే అట్లాగే మనం రిలీజ్ చేసుకోవాలి, మేనేజ్ అయిపోతుంది. దీనికోసమని ఒక ఛానల్ ఇట్లాగే మనం మాట్లాడినప్పుడు అందులో లైవ్ లోకి వచ్చి ఆయన మాట్లాడారు. ప్రసాద్ గారు, సందీప్ సార్ మేనేజర్, ఆయన మాట్లాడారు. ఏం కాదు అదేం ప్రాబ్లం లేదు రిలీజ్ చేసుకున్నారు. ఓకే మనకి మీడియాలో చెప్పాడు కదా ఇంకా ప్రాబ్లం ఏముంది అన్నట్టుగా మేము కూడా నెక్స్ట్ ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత 2వ రోజు